హలో అండి, వెల్కమ్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో ఇండియన్ ఎకానమీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ ద ప్రైమరీ సెక్టర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ ద ప్రైమరీ సెక్టర్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ? ఆప్షన్ ఏ ఇండస్ట్రీ, ఆప్షన్ బి అగ్రికల్చర్, ఆప్షన్ సి సర్వీస్, ఆప్షన్ డి ట్రాన్స్పోర్ట్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అగ్రికల్చర్. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, అసలు క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ ద ప్రైమరీ సెక్టర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీలో ప్రైమరీ సెక్టార్గా దేన్ని చెప్తారు? ఆన్సర్ ఈజ్ అగ్రికల్చర్. దీనికి గల ఎక్స్ప్లెనేషన్, the primary sector involves extracting raw materials directly from the earth. Agriculture is the core primary activity in India. సో మనం భూమిలో నుంచి డైరెక్ట్గా ఏవైతే రా మెటీరియల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తామో దాన్ని ప్రైమరీ సెక్టర్ అంటారు. ఇక్కడ మనం అగ్రికల్చర్ చెప్పుకుంటున్నాం. అగ్రికల్చర్ మనం డైరెక్ట్గా భూమిలోనే పంట వేసి తీసుకుంటాం కాబట్టి వీ కెన్ కన్సిడర్ అగ్రికల్చర్ యాజ్ ద ప్రైమరీ సెక్టర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. అదేవిధంగా తర్వాత ప్రశ్న, the concept of mixed economy was adopted in India by which industrial policy resolution? The concept of mixed economy was adopted in India by which industrial policy resolution? సో ఇండియాలో మిక్స్డ్ ఎకానమీ అనే టర్మ్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అని అడుగుతున్నారు క్వశ్చన్లో. ఆప్షన్ ఏ 1948, ఆప్షన్ బి 1956, ఆప్షన్ సి 1991, ఆప్షన్ డి 2000. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1956. A mixed economy involves the coexistence of both the private and public sectors. India officially adopted this model with the Industrial Policy Resolution of 1956. సో మన ఇండియాలో ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956లో కన్సిడర్ చేశారు ఈ మిక్స్డ్ ఎకానమీ అనేది. మిక్స్డ్ ఎకానమీలో మనకి ఏంటి అంటే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్ బోత్ రెండు కూడా ఉంటే దాన్ని మిక్స్డ్ ఎకానమీ అంటారు. తర్వాత ప్రశ్న, the Planning Commission was established in which year? The Planning Commission was established in which year? Option A 1947, option B 1950, option C 1951, option D 1956. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి 1950. సో ఈ ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని మార్చ్ 1950లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవడం జరిగింది. ప్లానింగ్ కమిషన్ ఎందుకు అసలు తీసుకొచ్చారు అంటే టు ఫార్ములేట్ 5-year ప్లాన్స్. సో ఇండియా మన భారతదేశంలో 5 year ప్లాన్స్ని ఫార్ములేట్ చేయడానికి ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని మార్చ్ 1950లో సెటప్ చేశారు. అదేవిధంగా 2015లో ఏం జరిగింది అంటే ఈ ప్లానింగ్ కమిషన్ని నీతి ఆయోగ్గా మార్చడం జరిగింది. సో ప్రజెంట్ ఇప్పుడు మనకి నీతి ఆయోగ్ అనేది నడుస్తుంది. ఈ నీతి ఆయోగ్ని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2015. తర్వాత ప్రశ్న, who is the ex officio chairman of the Niti Aayog? Who is the ex officio chairman of Niti Aayog? Option A president, option B finance minister, option C prime minister, option D reserve bank governor. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ప్రైమ్ మినిస్టర్. The Prime Minister of India is the permanent or ex officio head of the Niti Aayog, which serves as the government's premier think tank. So next question, what is the base year for calculating India's gross domestic product? What is the base year for calculating India's gross domestic product? సో ఇండియాలోని గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి బేస్ ఇయర్గా మనం ఏ ఇయర్ని చెప్తాము? ఆప్షన్ ఏ 2004-5, ఆప్షన్ బి 2011-12, ఆప్షన్ సి 2017-18, ఆప్షన్ డి 2020-21. సో కరెక్ట్ ఆప్షన్ 2011-12. సో మనకి ఏంటి అంటే జీడిపి క్యాలిక్యులేట్ చేయడానికి కరెంట్ ఇయర్ అలానే బేస్ ఇయర్ ఉండిందండి. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అయినా అలానే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్ అయినా లేదా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ అయినా ఇవి ఏవి క్యాలిక్యులేట్ చేయాలన్నా మనకి కరెంట్ ఇయర్ ఉండాలి, బేస్ ఇయర్ ఉండాలి.
కరెంట్ ఇయర్ అంటే ప్రెజెంట్ జరుగుతున్న ఇయర్ని కరెంట్ ఇయర్ అంటారు. అదేవిధంగా బేస్ ఇయర్ అంటే ఆల్రెడీ ఇంతకు ముందు కరెంట్ ఇయర్కి ముందు ఉన్న వాటిని బేస్ ఇయర్స్ అంటారు. సో మనం బేస్ ఇయర్గా ఎప్పుడు కన్సిడర్ చేసుకోవాలంటే బేస్ ఇయర్కి కరెంట్ ఇయర్కి చాలా గ్యాప్ ఉండాలి. ఈ బేస్ ఇయర్ ఎప్పుడు కూడా మనం ప్రజెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్న కరెంట్ ఇయర్కి క్లోజ్గా ఉండకూడదు. అదేవిధంగా ఇంకా మనకి బేస్ ఇయర్ కన్సిడర్ చేసుకోవడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో ఆ ఎగ్జామ్లో అయితే అవి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో బేస్ ఇయర్లో మనకి బేస్ ఇయర్ కన్సిడర్ చేసుకోవడానికి ఉన్న కండిషన్స్ ఏంటి అంటే ఒకటి ఫస్ట్ వన్, బేస్ ఇయర్ షుడ్ నాట్ టూ క్లోజ్ టు ద కరెంట్ ఇయర్. బేస్ ఇయర్ అనేది కరెంట్ ప్రజెంట్ చేస్తున్న దానికి ఎప్పుడు కూడా దగ్గరగా ఉండకూడదు. అలానే సెకండ్ వన్ వచ్చేసి బేస్ ఇయర్ షుడ్ ఫ్రీ ఫ్రమ్ ఎర్త్క్వేక్స్ కానీ నేచురల్ కెలామిటీస్ కానీ ఇలాంటి వీటికి ఏవి కూడా ఉండకూడదు బేస్ ఇయర్లో మనం కన్సిడర్ చేసినప్పుడు. సో అలాంటి ఎర్త్క్వేక్స్ వచ్చినా కానీ లేదా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా సరే, డిజాస్టర్స్ అయినా ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఆ వచ్చిన ఇయర్ని మనం బేస్ ఇయర్గా కన్సిడర్ చేసుకుంటే ఆటోమేటిక్గా అవి వచ్చినప్పుడు మనకి గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉండిద్ది ఆ ఇయర్లో. సో మనం అలాంటి దాన్ని బేస్ ఇయర్గా కన్సిడర్ చేసుకుంటే కరెంట్ ఇయర్ మీద మనకి వచ్చిన వాల్యూస్ మీద ఎఫెక్ట్ పడుద్ది. సో అందుకని ఎప్పుడు కూడా బేస్ ఇయర్ మనం కన్సిడర్ చేసిన బేస్ ఇయర్ షుడ్ ఆల్వేస్ ఫ్రీ ఫ్రమ్ న్యాచురల్ కెలామిటీస్ ఆర్ ఎర్త్క్వేక్ కానీ న్యాచురల్ కెలామిటీస్ కానీ లేదా ఏవైనా డిజాస్టర్స్ కానీ, ఇప్పుడు కరోనా వచ్చింది. సో అలాంటివి ఏవైనా సరే అలాంటివి ఏవి ఉండకూడదు మనం కన్సిడర్ చేసుకున్న బేస్ ఇయర్లో. సో దీనికి వచ్చేసరికి ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి ద బేస్ ఇయర్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ రియల్ జీడిపి at constant prices and was last revised by Central Statistics Office CSO to 2011 to 12. సో మనం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న బేస్ ఇయర్ ఏది అంటే 2011 to 12 అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తర్వాత ప్రశ్న, the term human development index is a composite index of which three indicators? సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఈ ఇండెక్స్ కన్సిడర్ చేయడానికి ఏ 3 ఇండికేటర్స్ని కన్సిడర్ చేసుకుంటాము అనేది క్వశ్చన్. ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ ఏ పాపులేషన్, జీడిపి, లిటరసీ. ఆప్షన్ బి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎడ్యుకేషన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఆప్షన్ సి పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫెంట్ మోర్టాలిటీ. ఆప్షన్ డి హెల్త్ కేర్, శానిటేషన్, అలానే హౌసింగ్. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. HDI, Human Development Index, measures the country's average achievements in 3 key areas, that is health, knowledge, standard of living. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఎన్ని ఇయర్స్ బతుకుతున్నారు, అదేవిధంగా నాలెడ్జ్ అంటే లిటరసీ రేట్, అదే థర్డ్ వన్ ఈజ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బై యూజింగ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏ కంట్రీలో అయినా సరే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ 3 ఇండికేటర్స్ని కన్సిడర్ చేసుకుంటారు: లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎడ్యుకేషన్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఇవి అండి ఈరోజు క్వశ్చన్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే అప్కమింగ్ డేస్లో అప్లోడ్ చేయడం జరిగింది. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇండియన్ ఎకానమీ నుంచి అయితే పూర్తిగా ఎక్స్ప్లెనేషన్తో సహా మేమైతే అప్లోడ్ చేయడం జరిగిద్దండి. సో మీ ఎగ్జామ్స్కి ఇది చాలా యూస్ఫుల్ అయ్యిద్ది. అలానే బేసిక్స్ నుంచి ఇన్ డెప్త్ వరకు అయితే వెళ్ళడం జరిగిద్దండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.